నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నక్కపల్లి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన హోంమంత్రి అనిత. పోరుబాట దొంగ డ్రామా ప్రజల్ని కట్టించలేకపోయింది. జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాలను భ్రష్టు పట్టించారన్న జనసేన నేత వర్మ. లోన్ యాప్ నిర్వాహకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తిరుపతిలో 2 అరెస్టు చేశామన్న ఎస్పీ సుబ్బరాయుడు. సామాజిక మాధ్యమాల్లో టీటీడీపై జరిగే అసత్య ప్రచారాలు నమ్మొద్దు. మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యలపై న్యాయ సలహా కోరమన్న ఈవో. అనకాపల్లి నక్కపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలను హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినిల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని భోజనం నాణ్యత పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని, విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మీరు బయటకు వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ వచ్చేది అందరికీ ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయి. చక్కగా డిగ్రీకి వచ్చే టైంకి చదువుకోవడానికే కదా. చదువుకోకుండా మనం ఏదైనా కొంచెం అటు ఇటుగా కూడా ఉన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. హ్యాపీగా చదువుకోండి, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, పాలిటిక్స్ కూడా ఉంది కదా. మీరు బయటకు వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ వచ్చేది అందరికీ ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయి. చక్కగా డిగ్రీకి వచ్చే టైంకి ట్రీట్మెంట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల అవినీతి పాలన వల్లనే నేడు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణమని, అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఆ తప్పులన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై మోపి వైసీపీ డ్రామాలాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. పోరుబాట పేరుతో నిన్న వైసీపీ చేసిన దొంగ డ్రామా ప్రజలెవరినీ రక్తి కట్టించలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఒక చిన్న డ్రామా అన్న షూటింగ్కి ఎవరు రాలేదు, ఎక్కువ చిన్న డ్రామా జగన్మోహన్ రెడ్డి నడిపించారు. అందులో భాగంగా 5 సంవత్సరాల్లో 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈయన అవినీతి వలన విద్యుత్ భారాలు, అంటే విద్యుత్ నష్టం భారాలంటే 1,29,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన విద్యుత్ సంస్థల మీద పడడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచారు. ఎన్నిసార్లు? 10 సార్లు పెంచిన భారం ఎంత? ఇందులో 32,166 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడి ఏమనాలి, మొద్దులుగా అందరికీ కూడా ఇది ఒక సమాధానం. పెంచిన ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి మీ పరిపాలనలో 32,166 కోట్లు. 10 సార్లు జగన్మోహన్ రెడ్డి 5 ఇయర్స్లో పెంచాడు. అప్పులు ఎన్ని చేశారు? 49,596 కోట్లు విద్యుత్ సంస్థల కోసం అప్పులు చేశారు. ఇవన్నీ చేసి ట్రూ ఆఫ్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే పెంచారు అన్నదే ఆల్రెడీ వీళ్ళు పెంచేశారు. ట్రూ ఆఫ్ ప్రతిపాదనలన్నీ కూడా 2022-23లో 8,133 కోట్లు పెంచారు. ఇంధన సర్దుబాటు 12,849 కోట్లు. 23-24లో పెంచినవి వాళ్ళు పెంచినయే ఇప్పుడు వీళ్ళు డబ్బేసి చెప్పింది. అంచేత వీళ్ళని అడిగేది ఏంటంటే తర్వాత ఎస్సీ ఎస్టీకి 200 యూనిట్లు ఉచితంగా తెలుగుదేశం పార్టీ వచ్చాక
డైరెక్ట్గా వెళ్తూ ఉంది. మీరు పెంచిన ఛార్జీల వలన ఎస్సీలందరూ కూడా ఈ స్లాబ్లోంచి బయటకు వచ్చిన మాట వాస్తవం అవునా కదా? ఇవన్నీ తెలుసుకోకుండా మరి ఈవేళ చాలా దారుణంగా మరి చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అదానికి ఎక్కడో రాజస్థాన్లో ప్లాంట్లు ఇచ్చి దోచుకున్నది. ఇవన్నీ విద్యుత్ సంస్థలనే కుప్పకూల్చిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి నిన్న అక్కయ్య గారు మాట్లాడుతున్నారు, గీతక్కయ్య గారు. మరి గీతక్కయ్య గారికి చెప్పేది ఏంటంటే, అక్కయ్య 5 సంవత్సరాల్లో 10 సార్లు పెంచిన విద్యుత్ భారాలు ఆంధ్రప్రదేశ్లో 32,166 కోట్లు. అక్కయ్య తెలుసుకోకుండా మన 5 ఏళ్ళు మీరు రాలేదు కదా పిఠాపురం, ఎలక్షన్ ఉంది కదా వస్తా అని చేత మీకు ఎక్కడికే వెళ్ళలేదు కాబట్టి మీరు ఎక్కడ ఏం జరిగిందో కూడా మీకు తెలియదు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అడిగితే 32,166 కోట్లు. ఇవన్నీ చాలా దారుణంగా మొత్తం 32,166 కోట్లు. గత ప్రభుత్వంలో 40,000 కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. రాజోలు మండలం శివకోటిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 28 పథకాలు రద్దు చేసిందని, 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ విద్యుత్ ఛార్జీలపై ఆందోళన చేయడం హాస్యాస్పదమన్నారు. కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇచ్చినందుకు గాను ఈరోజు వాళ్ళు చాలా సుస్వాగతం పలుకుతూ ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడికి ఎందుకు రావాలి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే, ఇక్కడ అందరికి కూడా ఎస్సీ, ఎస్టీలు, బీసీ మైనారిటీస్ చాలామంది కులాలు ఉన్నా కానీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు అనేవి ఏ విధంగా అవైల్ చేసుకోవాలో, లేకపోతే ఎస్సీస్ గురించి ఏమేమి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా పోయింది. గత ప్రభుత్వంలో మీరు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎస్సీలకి రాజ్యాంగ ఫలాలు ఏ విధంగా రాశారు, మరి ఆ మూలంగా మనందరికీ కూడా మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, తర్వాత చాలామందికి విదేశీ విద్య, ఇవన్నీ కూడా గత సంవత్సరాల నుంచి కూడా దశాబ్దాలుగా అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఈ యొక్క ఇన్నోవా కార్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా మనకి కార్పొరేషన్కి నిధులు ఇచ్చిన దాఖలా లేదు. మీరు కనుక చూస్తే 12,000 ఎకరాలు ఎస్సీస్కి ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ని బలవంతంగా కబ్జా చేయటం మీరు చూశారు, జగనన్న కాలనీస్ అనుకుంటూ. ఎస్సీస్కి అంతేకాకుండా వాళ్ళకి భూములు కొనుగోలు పథకం అంటే ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్స్తో చాలామంది కూడా 1/2 ఏకర్ 1 ఏకర్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని వ్యవసాయం చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 40,000 కోట్లు సప్లాన్ నిధులకు ఇచ్చేశారు. అంతేకాకుండా 28 పథకాలు అమల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 30,000 టాయిలెట్స్ కడితే ఆల్మోస్ట్ అందులో సగానికి సగం మనకి ఎస్సీస్ కాలనీలో ఉన్నాయి. లోకేష్ గారు తను ఎప్పుడైతే ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ టైంలో 5,746 కిలోమీటర్ల సీసీ రోడ్స్ వేశారు. అందులో ఎక్కువగా ఎస్సీ కాలనీలో ఉంటాం మనం గమనించాలి. జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఎవరైతే పీజీ చేయాలనుకుంటున్న వాళ్ళకి సరైన నిధులు ఇవ్వకుండా ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల జగన్ ప్రభుత్వంలో మరి వాళ్ళందరూ కూడా బీటెక్ చదివినోడు ఎంటెక్ చదవలేక, మరి బీఏ చదివినోడు ఎంఏ చదవలేక చాలా కష్టాలు పడ్డారు. ఎవరైనా విదేశీ విద్యా వసతి గురించి అంటే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని ఉన్నది, కానీ దాన్ని కాస్త జగనన్న విదేశీ విద్యా దీవెనని మార్చేసుకున్నాడు. అంటే ఒక అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత, అలాంటి పెద్ద మహోన్నత వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక. ఈరోజు మీరు చూస్తే విద్యుత్ ఛార్జీల పెంపు వైసీపీ పాపమే కారణమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ ఈఆర్సీ ద్వారా డిసెంబర్ 2024 నుంచి ట్రూ ఆఫ్ ఛార్జీలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆ పాపమే నేడు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు కారణమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. 11,000 కోట్లు అంటే 17/3 దాదాపు 22,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ అదనంగా భారం జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు
ఏపీఆర్సి, వారికి వైసీపీకి అనుబంధ సంస్థగా పనిచేసిన ఏపీఆర్సి ఆ విధమైన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను 2024 ఎన్నికల వరకు దాన్ని విధిహేళనలో పెట్టి ఆ రోజు ఈఆర్సీ ఇచ్చిన డైరెక్షన్ కూడా 2024 డిసెంబర్ నుంచి ఈ ఆదేశాలు అమలు జరగాలి అని ఏపీఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. మరి ఇది ఎవరి పాపం? ఇవాళ ధర్నా చేసిన నాయకులు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2014 విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోటు ఉత్పత్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే ఆ రోజు 2019 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దారు. దాన్ని మరలా 10,000 మెగావాట్లు షార్టేజ్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. ఆ ఘనత వారిదే. పీపీఎల్ రద్దు చేయడంలో సోలార్ కానీ, విండ్ కానీ, ఇతర నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాష్ట్రం నుంచి బయటకు పోయే పరిస్థితి తీసుకొచ్చింది. మరి జెన్కోన్ కానీ, ట్రాన్స్కోన్ కానీ సర్వనాశనం చేసిన ఘనత ఎవరైనా ఉంది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డిదని చెప్పక తప్పదు. జెన్కో ప్రొడక్షన్ కాస్ట్, యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్ 5 రూపీస్. 5 రూపీస్కి జెన్కో నుంచి విద్యుత్తు ఉత్పత్తి అవుతూ ఉంటే పొరుగు రాష్ట్రాల నుంచి, పక్క కంపెనీల నుంచి, బహిరంగ మార్కెట్ నుంచి కమిషన్ల కోసం యూనిట్ 8 రూపాయలకి పర్చేజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ విధంగా విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేసి ఏదైతే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా ఉన్న ట్రాన్స్కోని, జెన్కోని పూర్తిగా నష్టాల్లోకి పెట్టేసి ఏపీఆర్సీని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థని తన సొంత సంస్థ కింద భావించి ఈ విధమైన ట్రూ అప్ ఛార్జెస్ 22,000 కోట్లు వాళ్ళతో పెంపుదల చేయించి అది డిసెంబరు 2024 నుంచి పెంచాలని ఆదేశాలు జారీ చేసి ఇవాళ ప్రజల మీద భారం పడడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డిదా ఈ పాపం? ఇవాళ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అని ఇవాళ వైసీపీ నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నా. 2024 ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడం కోసం ఈఆర్సీ ఆదేశాలని ఈఆర్సీ చేతే 2024 డిసెంబర్ నుంచి లోన్ యాప్ పేరుతో ఓ యువతిని వేధించిన 2 రికవరీ ఏజెంట్లను అరెస్టు చేసినట్లు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. సూళ్లూరుపేటకు చెందిన యువతి ఓ యాప్లో లోన్ తీసుకుంది. సమయానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో నిర్వాహకులు ఆమె ఫోటోలను న్యూడ్గా మార్ఫింగ్ చేసి కుటుంబీకులకు పంపారు. ఆమె మార్ఫింగ్ పోలీసులను ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన పోలీసులు 2ని అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్ నిర్వాహకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పట్టణంలో ఒక లోన్ యాప్ విషయంలో ఫినబుల్ టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్, ఇట్ ఈస్ ఏ లోన్ యాప్, ఇట్ వాజ్ రిజిస్టర్డ్ లోన్ యాప్. ఈ లోన్ యాప్ పర్సన్స్ సూళ్ళూరుపేటకు చెందిన ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ లోన్ తీసుకోవడం జరిగింది. 5 times కట్టిన తర్వాత 6th టైం ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి వారి బంధువులకై, ముఖ్యంగా వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్కి ఫోన్ చేసి తిట్టడం, తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం, వాళ్ళ బ్రదర్కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి డిఎస్పీ నాయుడుపేట, సూళ్ళూరుపేట ఇన్స్పెక్టర్ ఇమ్మీడియట్గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇంకా రూల్స్కి వ్యతిరేకంగా డబ్బులు కలెక్షన్ విధానాలు వేరే ఉంటాయి. అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరింపు ధోరణిలో లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది. కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు మీడియా ముందు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా, కంపెనీస్ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి
వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి లోన్లు తీసుకోవడం, తరువాత వారు పెట్టే హింసలకు ఇబ్బందులు పడడం అనేది జరగకూడదు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ లోన్స్ తీసుకోవడం అనేది కొంత ఆలోచించి తీసుకోవాలని తెలియజేస్తూ, ఒకవేళ తీసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు ద్వారా తిరుపతిలో ఇలాంటి లోన్ యాప్స్ కానీ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారికి కానీ చట్టపరంగా మాత్రమే వారు ఫాలో అవ్వాలి తప్ప చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఈ ఫినబుల్ కంపెనీ యొక్క పర్సన్స్ ఆ రూల్స్ అతిక్రమించి వారిని బెదిరించారు కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి పూర్తిగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఈవో శ్యామలారావు ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో టీటీడీపై జరిగే అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. ఇక ఆన్లైన్, ఆఫ్లైన్ కింద ప్రస్తుతం కేటాయించే శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచే ఉద్దేశం లేదని ఈవో తేల్చి చెప్పారు. ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ సిరిమలలో చేసిన వ్యాఖ్యలపై న్యాయ సలహా కోరామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇవ్వడం జరిగింది. ఎస్సీడీ టోకెన్లు 1,45,000, శ్రీవాణి టోకెన్లు జనవరి 10న 1,500, మిగిలిన రోజుల్లో 2,000 టికెట్లు రోజుకి ఇవ్వడం జరిగింది. దాతలు కూడా ఆన్లైన్లో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎస్సీడీ క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. జనవరి 8 నుంచి జనవరి 11 తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరగదు, ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో. అలాగే తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 91 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. జనవరి 10, 11, 12 రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి 1,20,000 టోకెన్లు జనవరి 9వ తేదీన 5 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నుంచి 13 నుంచి 19 వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు 3 కౌంటర్ల నుంచి, అంటే 3 లొకేషన్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసంలో టోకెన్లు జారీ చేస్తాము. తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలో 8 కేంద్రాల్లో ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. ఎస్ఎస్డి టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా ఏ సమయం అయితే కేటాయించామో ఆ సమయానికే రావాలి. అలాగే గోవిందమాల భక్తులు వారు కూడా దర్శనం టికెట్లు పొందితే మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుంది. ప్రత్యేక దర్శనాలు అంటే చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులకి, దివ్యాంగులకి, ఎన్ఆర్ఐలకి, రక్షణ సిబ్బందికి, వీరందరికీ కూడా ఈ 10 రోజులు స్పెషల్ దర్శనాలు ఉండవు. అలాగే ఈ 10 రోజుల్లో కూడా విఐపి సిఫార్సులతో దర్శనాలు ఉండవు. ఈ విఐపీస్ స్వయంగా వస్తే మాత్రం వాళ్ళకి దర్శనాలు కల్పించడం జరుగుతుంది. జనవరి 7వ తేదీన కోయిలాల్వారు తిరుమంజనం కార్యక్రమం ఉంది. అలాగే జనవరి 10 ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలప్య స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే వైకుంఠ ద్వాదశి సందర్భంగా జనవరి 11వ తారీఖున ఉదయం 4:30 నుంచి 5:30 వరకు చక్రస్నానం నిర్వహించడం జరుగుతుంది. హిందూ ధర్మ ప్రచారం భాగంగా ఉత్తరప్రదేశ్లో ప్రయాగ వద్ద జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు కుంభమేళా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది. టీటీడీ తరపు నుంచి కుంభమేళా
అథారిటీస్ టీటీడీకి కేటాయించిన సుమారుగా 3 ఎకరాల విద్యుత్ శాఖపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ తెలిపారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలపై వారి నిరసన చేయడం విడ్డూరమని, విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిన వారు ఇప్పుడు నీతులు మాట్లాడటం అన్యాయమన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసి వైసీపీ హయాంలో అవినీతి పట్ల వడ్డీలు ప్రజల భారంపై మోపడ్డాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునివ్వటం మీ అందరికీ తెలుసు. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి 16,500 కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించి రమారమి మనకి లోటు పవర్ కూడా 22,000 మెగావాట్ల పవర్ లాస్తో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకుంటే తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మిగులు పవర్ తోటి విద్యుత్ తోటి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం జరిగింది. దాంట్లో మనందరికీ తెలుసు ఏ విధంగా ఈ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ నాయకులు, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ ఈ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారనేది మనం అందరం గత 5 సంవత్సరాల్లో చూసాం. ఎన్నిసార్లు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యార్థుల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నక్కపల్లి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన హోంమంత్రి అనిత. పోరుబాట దొంగ డ్రామా ప్రజల్ని కట్టించలేకపోయింది. జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాలను భ్రష్టు పట్టించారన్న జనసేన నేత వర్మ. లోన్ యాప్ నిర్వాహకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తిరుపతిలో 2 అరెస్టు చేశామన్న ఎస్పీ సుబ్బరాయుడు. సామాజిక మాధ్యమాల్లో టీటీడీపై జరిగే అసత్య ప్రచారాలు నమ్మొద్దు. మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ వ్యాఖ్యలపై సలహా కోరామన్న ఈవో. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్.